వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మా అక్క వాళ్ళ పాపది శ్రీమంతం అండి. అక్క అంటే ఫ్రెండ్ అనమాట, బాగా క్లోజ్గా ఉంటాము. అందుకని లక్ష్మక్క, మల్లేశ్వరక్క అక్క అంటాను. మేమందరం ఫ్రెండ్స్ కదండి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయిది శ్రీమంతానికి బయలుదేరుతున్నాను. ఇదిగోండి, ఇది మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నం లంచ్ ఇది. సాయంత్రం శ్రీమంతం ఫంక్షన్ అండి. ఇంకా ఇదిగోండి, ఈరోజు మధ్యాహ్నం అయితే అక్క పులిహార చేసి సేమియా కాసింది. అన్నం వండి నన్ను తీయొద్దు అంటుంది. లాస్ట్ తింటుందండి అక్క, మల్లేశ్వర అక్క. ఇదిగోండి, ఇంక అన్నీ పంచడానికి ప్యాకింగ్ చేయడానికి అయితే రెడీగా కూర్చుంది లక్ష్మక్క. ప్యాకింగ్ చేయాలండి ఇప్పుడు ఇవన్నీ. స్వీట్స్, చలిపిండి, దాంట్లో కారపూస, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క అన్నీ సర్దుతుందనమాట. ఇంకా లక్ష్మక్క రెడీ చేసుకుంటుంది అన్నీ. ఇదిగోండి, పసుపు కుంకుమ వచ్చేసి ఇలా అయితే తీసుకున్నారు, ప్యాకెట్లు కాకుండా. ఇదిగోండి, చలిపిండి చిన్న చిన్న కవర్లలో పెట్టాలి, జిప్లాక్ కవర్లలో. ఇంకా ఒక లడ్డు, ఒక మైసూరుపాకు, మడత కాజా ఒకటి, ఇంకా చలిపిండి, కారపూస, బూందీ, అరటిపళ్ళు, తాంబూలం, ఒక జాకెట్ ముక్క అయితే రెడీ చేసి కవర్లలో పెట్టేయాలి, ప్యాక్ చేసేయాలి. అందుకనే మధ్యాహ్నం భోజనం అయిపోగానే స్టార్ట్ చేసేసాము. అత్తారింటి నుంచి వచ్చిందండి ఈసారి అంతా. అంటే అత్తగారు వచ్చేసి పుట్టింట్లో చేస్తారు కదా, అక్క వాళ్ళు ముందే వెళ్ళి అత్తగారింట్లో చేశారండి. ఇప్పుడు పుట్టింట్లో జరుగుతుందనమాట. అత్తగారింట్లో శ్రీమంతం అయిపోయింది. అక్కడ చేసినప్పుడేమో తల్లి వాళ్ళు తీసుకెళ్తారు. ఆ తల్లిగారింట్లో జరిగినప్పుడు అత్తగారు తీసుకొస్తారండి అన్నీ. ఇదంతా అత్తయ్య వాళ్ళదండి, ధరణి వాళ్ళ అత్తయ్య వాళ్ళు మొత్తం తీసుకొచ్చి చేస్తున్నారు ఫంక్షన్ అయితే. ఇదిగోండి, అక్క అన్ని జిప్లాక్ కవర్లో రెడీ చేసేసి మనకు చూపిస్తుంది చూడండి. ఒక జాకెట్ ముక్క, ఒక జిప్లాక్ కవర్లో గిఫ్ట్ ప్యాకెట్ మొత్తం చూడండి ఎలా సర్దేస్తుందో. ఒక తాంబూలం, పసుపు, కుంకుమ, స్వీట్లన్నీ ఒకే దాంట్లో వేసింది. ఇంకా డెకరేషన్ అయితే రెడీ చేసేస్తున్నారు. మేము లోపల తాంబూలాలన్నీ రెడీ చేస్తుంటే ఇక్కడ డెకరేషన్ కూడా అయిపోతుందండి సాయంత్రం ఫంక్షన్కి. శ్రీమంతం ఫంక్షన్ కదండి, చూడండి డెకరేషన్ కూడా చిన్న చిన్న పాదాలు ఎలా పెట్టారో, పిల్లల పాదాలు పెట్టినట్టుగా చాలా బాగా పెట్టారండి. కేక్ కటింగ్లో కూడా అలాగే పెట్టారు. చూడండి వీడియో మొత్తం మీకు అర్థమైంది. ఇక ధరణి అయితే రెడీ అయిపోయి కూర్చుందండి. కూర్చోబెట్టారు ధరణిని, వాళ్ళ హస్బెండ్ తను కూర్చున్నారు, ఫోటోలు తీస్తున్నారండి. ఇప్పుడు అత్తింటి వాళ్ళు వచ్చేసి తాంబూలం అయితే ఇస్తారండి. చీర, గాజులు అన్నీ పెడతారనమాట. ఇదిగోండి, ధరణి వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు తనకి కుంకుమ పెట్టి, గంధం పెట్టి, తనకి గాజులేసి ఇప్పుడు చీర అయితే పెడతారు. ఆడపిల్లలందరికీ కూడా శ్రీమంతం అంటే అదొక వేడుకండి. ఎందుకంటే మనము ఒక బిడ్డకి జన్మనిస్తున్నాం కదా, అదొక వేడుకలాగా చాలా బాగా చేస్తారు. మనం కూడా చాలా ఆనందపడతాం ఆడవాళ్ళందరం కూడా. మనకి ఆడవాళ్ళందరికీ ఒక పునర్జన్మేనండి. ఒక బేబీకి జన్మనిచ్చి మనం చాలా ఇదిగా ఉంటాము. వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు చాలా బాగా ఆశీర్వదించి మరి తాంబూలం ఇచ్చారండి. ప్రసన్నాం శం శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్య శుభం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు బహిర్దేశే అరిష్ట నిరసనమస్తు కలశానామీశాన్యదేశే ఉదకం సించేది యత్పాపం తత్ప్రతిహతమస్తు శుక్రాంగారక బుధ బృహస్పతి శనైశ్చర రాహుకేతు సోమసహితానిత్య ప్రోగా సర్వే గ్రహాः ప్రియదాం శాంతిరస్సు 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 మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరం యత్పూజితం మయా దేవా ప్రియమోహస్తుతే. ఓం శతమానం భవతు సదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛాఫలసిద్ధిరస్తు, సత్సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు. మేడం కొంచెం కింద పెట్టచ్చు, కొంచెం సైడ్ కింద కనిపిస్తుంది. ఓకే, అట్లా అట్లా పడుతుంది సార్. ఇద్దరు కలిసి ధరణి వాళ్ళ అత్తయ్య గారు అయితే గాజులు తొడుగుతున్నారండి. చీర పెట్టారు, చాలా బాగా ఆశీర్వదించారండి. చీర పెట్టడం అయిపోయాక గాజులు కూడా తొడుగుతున్నారు.
ధరణి వాళ్ళ హస్బెండ్ కూడా ఆశీర్వదిస్తున్నారండి. చూడండి, చక్కగా కుంకుమ పెట్టి గంధం పెట్టి తనకి కూడా అక్షింతలు వేస్తున్నాను. ఇంకా అక్క వాళ్ళు కూడా అక్షింతలు వేశారు. అక్షింతలు వేసి అమ్మాయిని ఆశీర్వదించారండి. చూడండి, ధరణి వాళ్ళ నాన్నగారు కుంకుమ అంటిందని తుడుస్తున్నారు కర్చీఫ్తో. ఎట్లయినా తండ్రికి కూతురు అంటే చాలా ప్రేమ ఉంటుందండి. తల్లికి కొడుకు మీద ఉంటుంది కదా, అలా అనుకుంటాం. కానీ తల్లి తండ్రికి ఎవరైనా సరే సమానమేనండి. పిల్లలంటే ప్రాణంగా చూసుకుంటారు తల్లి తండ్రి. ఇదిగోండి, ఇంకా అందరూ కలిసి ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి చక్కగా ఫోటోలు దిగుతున్నారండి. ఇంకా అందరు ముత్తైదువులందరికీ అక్క మల్లేశ్వరక్క పలకరిస్తుంది. అందరికీ తాంబూలాలు అయితే ఇప్పిస్తున్నారు అమ్మాయితో. ఫంక్షన్ అయితే చాలా బాగా జరుగుతుందండి. లక్ష్మక్క కూడా ఇంకా ఆశీర్వదించడానికైతే వచ్చేసిందండి. ధరణి వాళ్ళ హస్బెండ్ని రమ్మని పిలుస్తుంది అక్కడికి అక్షింతలు వేయటానికి. ఇంకా అక్క కూడా ఆశీర్వదించేసిందండి. ఇదిగోండి, దేవుని అయితే పిలిచేసి ఫోటోలు దిగటానికి ఇంకా అందరు కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగారండి. ఇంకా అందరు ముత్తైదువులు అయితే వచ్చేసి అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారండి. ఇదిగోండి, మా మేనత్తయ్య అండి తిను. మా అత్తయ్య కూడా వచ్చి వేసేసింది. ఇంకా అందరికీ తాంబూలాలు ఇచ్చేసాక ఇంకా అందరూ వచ్చి అక్షింతలు వేస్తున్నారు 1 by 1. ఇదిగోండి, ఇంకా రమాంటి కూడా వచ్చింది. రమాంటి, మల్లేశ్వరక్క, లక్ష్మక్క అందరూ కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగారండి అక్షింతలు వేసి.
అత్తయ్య మనవరాలండి తన్వి, చూడండి హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు. ఇదిగోండి ఇంక భోజనం అయితే, భోజనానికైతే నేను కిందకు వచ్చేసాను, తాంబూలం పెట్టి అక్షింతలు వేసేసి. నీరజ అంటుంది ఏంటి అంత గట్టిగా అంత కోపంగా తింటున్నా అంటుంది. ఏం లేదు నీ మీద కోపం అని చెప్పి అన్నాను సరదాగా. ఇదిగోండి ఇంకా మళ్ళీ పైకి వచ్చాం మేము, కేక్ కటింగ్ ఉందంటే. ఇక్కడ ధరణి వాళ్ళ తమ్ముడు ఫారెన్లో ఉంటాడండి, తను కూడా వీడియో కాల్లోకి అయితే వచ్చాడు. ఇదిగోండి అందరం అయితే ఇంకా గ్రూప్ ఫోటోలు దిగేసామండి అట్లా కేక్ కటింగ్కి. ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ మొత్తం అన్ని ఫోటోలు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రి కాబోతున్నారు కదా, అట్లా బాగా సెలబ్రేషన్ అయితే చేశారు. కేక్ మీద కూడా చూడండి పాపది బాబుది స్లిప్పర్స్ లాగా దాన్ని డెకరేషన్ చేసి క్రీమీ చాక్లెట్స్ అలా తయారు చేసి కేక్ మీద పెట్టారు. చాలా వెరైటీగా అనిపించింది, నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. చాలా బాగుంది. అట్లాగా అంటే డెకరేషన్ దగ్గరే చిన్న చిన్న పాదాలు పెట్టారు, ఇక్కడ కూడా అలాగే చిన్న చిన్న పాదాలలాగా పెట్టారు, బాగుంది. ఇంకా అందరినీ హాయ్ చెప్పమని అంటున్నామండి, హాయ్ చెప్తున్నారు అందరూ. ఇంకంతా కేక్ కటింగ్తో అయితే ఫంక్షన్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి ఇంకా లక్ష్మక్క హాయ్ చెప్తుంది, మాకు కూడా చూపిస్తుంది, అక్క తీస్తుంది కదా. హాయ్ తుమ్మపూడి సౌజన్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది అక్క. నేను అందుకే థ్యాంక్స్ అక్క అని చెప్తున్నానండి. నీరజ మాత్రం లైక్ చేయండి అని చెప్తుంది. ఇదిగోండి మాకు ఇంకా ఇంటికి వచ్చేసామండి మేము. ఇదిగోండి మాకు ఇచ్చిన తాంబూలం అయితే చూపిస్తున్నాను మీకు. చక్కగా తాంబూలంలో స్వీట్స్ అన్నీ 4 రకాల స్వీట్స్ వేసారండి. చిలక, మైసూరుపాకు, లడ్డు, మడత కాజా ఇచ్చారు, జాకెట్ ముక్క, తాంబూలం, పసుపు, కుంకుమ, బూందీ అన్నీ ఇచ్చారు. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.